మన ఈ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న నాయకుడు ఈటెల రాజేంద్ర గారు అంటే వ్యక్తిగతంగా నాకు గౌరవం ఉంది. కానీ ఆయన మన ముఖ్యమంత్రి ఆయనంతటా ఆయన నేను ముఖ్యమంత్రిని రాసుకొని ముఖ్యమంత్రి కాలేదు. రాష్ట్రంలో ప్రజల మెజారిటీ ఓట్లు ఇచ్చి ఆ నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్పష్టమైన మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రిని ఇస్తే ఏం మాట్లాడుతున్నారు ఈటెల గారు? మీరు మంత్రి చేశారు, ప్రజా జీవితంలో కొంత మంచి పేరు ఉంది, అదేనా మాట్లాడే విధానం? రేవంత్ రెడ్డి గారి యొక్క కష్టంలో ఆయన చేసిన పని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ టీం వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ ఇతర మంత్రులు కానీ అందరూ ఒక టీం లాగా పనిచేసి ప్రజల ముందు నిలబడి